తన దగ్గరికి మొట్టమొదటిసారిగా మీరే వెళ్ళారు అక్కడికి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? న్యాయం జరుగుతుందంటారా? వాళ్ళ కుటుంబం అయితే ఇంకా ఆవేదనలోనే ఉన్న పరిస్థితి, ఎవరు కూడా వచ్చి మేము ఉన్నామని చెప్పలేని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ప్రభుత్వం నుంచి. కరెక్ట్. నేను అసలు ఆ రోజు ఫస్ట్ ఇన్సిడెంట్ జరగగానే నేను వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ ప్యానెల్ కూడా ఉన్నట్టుంది. వాళ్ళ సిస్టర్ ఫాదర్ తోనా మదర్ తోనా నేను ఆ రోజు మాట్లాడినాను. నేను లోపలికి వెళ్ళి బ్రీతింగ్ చూసిన తర్వాత నేను బయటికి వచ్చి షాక్ అయ్యాను. అసలు ట్రీట్మెంట్ అనేది బతికున్న వాళ్ళకి చేస్తున్నారా నిజంగానే? వీళ్ళు ఎక్కువ అని పెట్టిన చెప్తున్నారు. ఇదేమన్నా పొలిటికల్ దాంట్లో ఏమన్నా యాక్షన్ నడుస్తుందా అనేది కూడా నేను అక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడినాను. నేనేం మాట్లాడానో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచి కూడా నాకు అదే వచ్చింది. వాళ్ళ సిస్టర్ నుంచి కూడా తను అదే చెప్పింది. మా చెల్లె చాలా ధైర్యవంతురాలట, అసలు ఆమె అలాంటిది కాదు, చేసుకునేదే లేదు, చేసుకోదు కూడా, అవసరమైతే తిరిగి 4 అంతా తప్ప తిరిగి కాదని చెప్పిన అమ్మాయి. నేను అదే మాట బయటికి వచ్చి మీడియా ముందు మాట్లాడినా. ఎవరి చెవులో పూలు పెడుతున్నారు, ఏం జరిగిందనే దానికి. అంటే తర్వాత నెక్స్ట్ కమిషనర్ కాల్ చేశాను, ఆయన ఫోన్ ఆ రోజు అసలు రెస్పాండే కాలేదు. నేను ఇమ్మీడియట్ గా నేషనల్ SC/ST కమిషన్ కి రాశాను, ఉమెన్ కమిషన్ కి రాశాను, అదే రోజు మెయిల్ చేశాను, అందరికి ఆన్లైన్ లో కంప్లైంట్ పెట్టాను. అది ఇమ్మీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. విత్ ఇన్ 1 వీక్ లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. నాకు అర్థం కాదు ఏంటి అని అంటే, ఒక ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఆ హాస్పిటల్లోనే డాక్టర్ తమ చెప్పింది ఏంటంటే, ఏమైంది అమ్మాయికి అంటే గుండె పనిచేస్తలేదు, గుండె స్పందిస్తలేదు, దానికోసమే మేము ట్రీట్మెంట్ చేస్తామని నిందాన్ని చేస్తున్నాం అన్నప్పుడు ఆ గుండె ఎందుకు పనిచేస్తలేదు, దానికి అసలు కారణం మీరు ఎగ్జామిన్ చేసి ఉంటారు కదా. బిఫోర్ గా హాస్పిటల్లో అమ్మాయి పడిపోగానే తనున్న మెడికల్ డాక్టర్ ఎక్కడైతే తన సిచ్యువేషన్ ఉందో వరంగల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఉంటారు కదా. ఏం చేశారో ఆ రిపోర్ట్ ఏముందో దాని ట్రాక్ రికార్డ్ చెప్పండి, నాకు తెలియదు, నా దగ్గర ఏం లేదని మాట్లాడింది ఆమె. నాకు అప్పుడు అనుమానం స్టార్ట్ అయింది. సో అంటే వీళ్ళు నిజంగానే ఇక్కడ ఏదో జరిగింది, ఎవరినో కాపాడే పని జరుగుతుందని నేను అనుకున్నాను. నిమిషం అనుకొని నేను బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత యాజ్ గా నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఒక చాట్ లో వాట్సాప్ లో ఒక కమ్యూనిటీకి సంబంధించి నువ్వు గిరిజన అంటే రిజర్వేషన్ లో వచ్చిందానో కాబట్టి నీకు నాలెడ్జ్ లేదనే విధంగా మాట్లాడడం అంటే ఎంత తెలివి తక్కువతనం అనుకోవాలా. అతను కూడా ఒక మైనారిటీ సోదరుడు, తను కూడా ఒక రిజర్వేషన్ లో ఉండుండవాడే కదా. అంటే నువ్వు అంత చిన్న చూప చులకరనా? డాక్టర్ మేడం 6 సంవత్సరాలు ఆ తండ్రి 3 పిల్లల్ని విద్యావంతులను చేసి ప్రయోజకులు చేసి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా చేశాడు. వాళ్ళ ఫాదర్ ఒక్కరిని కాదు 3 ఒక డాక్టర్ చేశారు, ఒక అమ్మాయిని సాఫ్ట్వేర్ చేశారు, ఒక అమ్మాయిని ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించారు. కరోనా సమయంలో కూడా బాగా కష్టపడిందంట, చాలా సేవ చేస్తూ. అంత ఉన్న అమ్మాయిని ఇవాళ పూర్తిగా ఈ కేసు తప్పుదో పడుతున్నది. రెండో విషయం ఏంటి అని అంటే, టాక్స్ రిపోర్ట్ అనేది లేదు అన్నప్పుడు మరి ఏం జరిగింది, ఎందుకు దీన్ని దాచి గోప్యంగా పెడుతున్నారు? ఇది అంటే ఇంకో విషయం, హరీష్ రావు గారు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళారు 3వ రోజు. ఎందుకు? మీడియా లేని సమయంలో పొయ్యి అంత దొంగచాటును కలవాల్సిన అవసరం మీకేమున్నది? సత్యవతి రాథోడు తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రి ఎర్రవల్లి దయాకర్ 3వ రోజు పొద్దుగాల పోయినారు. ఏం చెప్పినారు మీరు? ఒక ఆయన దండ పట్టుకొని పోతాడు, ఒక ఆమె చచ్చిపోయిందని చెప్తుంది, ఒక ఆమె కళ్ళు తెరిచిందని చెప్తుంది. అసలు మనిషి ప్రాణానికి విలువ లేదా? ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులను సరిదిద్దుకున్న బాధ్యత మీకు లేదా? ఇప్పటి వరకు ఎటువంటి అన్ని ప్రిన్సిపాల్ పైన కానీ ఎలాంటి యాక్షన్ లేదు. అసలు వాళ్ళ ఫాదర్ కి కంప్లైంట్ చేసిన వెంటనే మీరు గనక పిలిచి మాట్లాడి మందలిస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మేము కూడా పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ పేర్చి చేసి వచ్చిన మేము కూడా ఈ ర్యాగింగ్ లాంటి మేము చూసి వచ్చిన వాళ్ళమే కదా. ర్యాగింగ్ అనేది అదేమన్నా భూతం కాదు కదా. ర్యాగింగ్ అనేది సీనియర్ కి జూనియర్ కి మధ్య ఒక కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసం జరిగేది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సొసైటీలో? ఇంత జరిగినా కూడా కవిత గారు ఒక లేఖ రాస్తారు. ఏమి ఎంత దూరం ఉన్నది? 5 రోజులు ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంటే పోనీకి నీకు టైం దొరకలేదు. జనగామికి ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేసి పోనీకి నీకు టైం దొరకలేదు. మనోధైర్యం కలగాలని లేఖ రాస్తున్నారు. ఎవరికమ్మా మీ మనోధైర్యం? లేఖలు ఏం వల్ల ఏమవుతుంది? సో ఒక ముమ్మాటికి